జగన్ 5 ఏళ్ల పాలనలో ఏపీని అప్పుల కుప్పగా మార్చారని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. 700 కోట్లతో జగన్ ప్యాలెస్లు కట్టుకున్నాడని, ఆ డబ్బుతో ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చని చెప్పారు. ప్రజల సొమ్మంతా జగన్ తన విలాసాలకే ఖర్చు చేశారని ఆరోపించారు. తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, వాటిని కూడా రాబోయేటువంటి 2-3 నెలల కాలంలో వాటికి కూడా మేము ప్రారంభిస్తామని చెప్పాం. ఒకవైపు వాటికి నిధులు సమకూర్చుకుంటూ మరోవైపు ఈ ప్రాజెక్టులు 5 ఏళ్లలో ఆగిపోయినటువంటి ప్రాజెక్టులకు మేము డబ్బులు కేటాయించాలి. ఇదొక పెద్ద ఛాలెంజ్. అప్పుల్ని వారసత్వంగా ఇచ్చిపోయిన దగ్గర వడ్డీలు కట్టడానికే సరిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున మీరు మొబిలైజ్ చేస్తున్నారు. మేము ఇవాళ ఒకటే చెప్పాం, ₹1 అప్పు తెస్తే ఆ రూపాయిని ఇట్లాంటి ప్రాజెక్టులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు అనంటే అది సమాజానికి ప్రజలకి ఆదాయాన్ని పెంచుతుంది, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆయన 700-800 కోట్ల ప్యాలెస్ కట్టాడు. ఆ 700-800 కోట్లు ఖర్చు పెట్టుంటే హంద్రీనీవా వైడనింగ్ అయిపోయింది. ఈ పాటికి ఆయన ఋషికొండ ప్యాలెస్ ఏదైతే కట్టుకున్నాడో ఆ ఋషికొండ ప్యాలెస్ మీద పెట్టిన డబ్బు కట్టుంటే ఈ హంద్రీనీవా వైడన్ అయిపోయింది. ఈ జిల్లా రైతులు హ్యాపీగా సంతోషంగా ఉండే పరిస్థితి ఉండేది. మాకు గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే ప్రతి రూపాయి ప్రజల కోసం పెడుతున్నాం, వాళ్ళు విలాసాల కోసం పెట్టుకున్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో శుక్రవారం వస్తుంది అంటే ఏ పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు వస్తారు, ఏ కేసులు పెడతారు, ఎట్లా తీసుకుపోతారు అనుకుంటా ఉంటే ఆర్థిక మంత్రిగా ఇప్పుడు శుక్రవారం వస్తుంది అని అంటే ఏ బ్యాంకు నుంచి ఫోన్ వస్తుంది, రేపు సోమవారం లోపల మీరు ఏవి డ్యూ డేట్లు ఉన్నారు, మీరు కట్టకపోతే మీ పరిస్థితి ఏంటి అనేటువంటిది ఏ ఫోన్ కాల్ వస్తుందో అనేటువంటి ఒక ఆందోళనతో గడపాల్సినటువంటి పరిస్థితి.